పీసీఓడి అంటే నీటి బుడగలతోటి బాధపడుతూ ఉండే వాళ్ళు పిల్లల కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు జనరల్గా ఎటువంటి డైట్ తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఆన్లైన్ వెతికితే కనుక ఒకదాని మించి ఇంకొకటి కన్ఫ్యూజింగ్గా ఉంటూ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ అంతా దూరం చేయడానికి ఈ వీడియో. నేను డాక్టర్ ప్రియాంక చెవిటూరి, మీ ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ని. పీసీఓడి తోటి బాధపడే వాళ్ళు యూజువల్గా ప్రాబ్లం ఏంటి అని అంటే బాడీలో షుగర్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 30% పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏదో ఒక షుగర్ అబ్నార్మాలిటీ ఉంటుంది. అందులో ఆల్మోస్ట్ 7 నుంచి 10% వాళ్ళకి డయాబెటీస్ కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో వాళ్ళకి వాళ్ళ ఓవ్యులేషన్ ఆప్టిమైజ్ చేయడానికన్నా, అంటే ఓవ్యులేషన్ సరిగ్గా అయ్యేలాగా హెల్ప్ చేయడానికన్నా, వెయిట్ తగ్గడానికన్నా, పీసీఓడి వల్ల బాడీ మీద పడే ఎఫెక్ట్స్ అన్నీ తగ్గడానికన్నా సరే డైట్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో డైట్లో మాత్రం కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువగా తినాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా తినడంతో పాటుగా కొంచెం ప్రోటీన్స్ని ఆప్టిమైజ్ చేస్తూ తినాలన్నమాట. ఎక్కువగా ఫ్యాట్ తినకూడదు, అలానే అసలు ఫ్యాట్ లేకుండా కూడా ఉండకూడదు. కొంచెం ఫ్యాట్ ఉండాలి, ఎక్కువగా ఉండకూడదు. సో తినే ఫుడ్లో యూజువల్గా ఒక 40% నుంచి 50% వరకు కార్బోహైడ్రేట్ ఉండాలన్నమాట. 25 నుంచి 30% వరకు కూడా ప్రోటీన్స్ ఉండాలి. 20% వరకు ఫ్యాట్స్ ఉండాలన్నమాట. ప్రోటీన్స్ అంటే ఏంటి అంటే నార్మల్గా ఈ పన్నీర్ కానీ, లేకపోతే పల్సెస్ కానీ, అంటే పప్పు అట్లాగా, లేదు అని అంటే స్ప్రౌట్స్ లాంటివి, వైట్ మీట్, రెడ్ మీట్ కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. మిల్క్ కానీ, కర్డ్ కానీ కొంచెం పీసీఓడి ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసుకుంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే చాలాసార్లు ఈ మిల్క్ కానీ, కర్డ్ కానీ ఎక్కువ తినే వాళ్ళకి మనం స్కిన్ మీద ఇట్లా ఎక్కువ పింపుల్స్ రావటం కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో అవి కొంచెం అవాయిడ్ చేసుకుంటేనే బెటర్. కార్బోహైడ్రేట్స్ తక్కువ తింటామంటే ఎక్కువగా షుగర్ ఉన్నవి ఏవి తినకూడదు. అంటే మీరు కొంచెం టీ, కాఫీలు అలా ఏమైనా తాగినా కూడా షుగర్ లేకుండా తాగండి. కంప్లీట్గా షుగర్ అవాయిడ్ చేసేసేయండి. స్వీట్స్ తినద్దు, ఫ్రైడ్ ఫుడ్స్ ఏవి తినద్దు, అంటే వేయించినవి ఏమి తినద్దు, బయట జంక్ అసలు తినద్దు. ఎక్కువగా బాయిల్ చేసినవి తినడానికి ప్రిఫర్ చేయండి. వెజిటబుల్స్ కూడా కొంచెం బాయిల్ చేసి సాటే చేసుకోండి, అట్లాగా తింటూ ఉండండి. రైస్ ఎంత తక్కువ తింటే అంత బెటర్. రోటీ లాంటివి ఏమన్నా తినగలిగితే బెటర్ అనమాట. జనరల్గా నాకు చెప్పేది ఏంటి అని అంటే రోటీ తింటూ ఉంటే కనుక నాకు వేడి చేస్తుంది అని చెప్పి. రోటీ కూడా 2 రోటీస్ అంతే. ఎప్పుడు కూడా వెయిట్ తగ్గడానికి, లేకపోతే పీసీఓడిలో ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వడానికి మనం ప్రయత్నించేటప్పుడు ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఈ ఫ్యాట్స్ ఆప్టిమైజ్ చేయటమే కాక టోటల్ క్యాలరీ తగ్గించాలన్నమాట. సో ఇంతకు ముందు మీరు ఎంత తింటూ ఉన్నారో అంతకంటే మాత్రం డెఫినెట్గా తక్కువ తినాలి. ఇంతకు ముందు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఇడ్లీలు తింటుంటే 2 ఇడ్లీలతోటి సరిపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంతకుముందు 3 దోశలు తింటుంటే 2 దోశలతోనే సరిపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఎంత క్వాంటిటీ అయితే తింటున్నారో ఆ క్వాంటిటీ తగ్గించడానికి ట్రై చేయండి. సో దాంతో క్యాలరీస్ తగ్గుతాయి. అట్లానే మీరు తినే దాంట్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫ్యాట్ వచ్చేపాటికి ఏంటి అని అంటే ఈ డాల్డా కానీ ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. కొంచెం గీ లాంటివి ఇన్ఫ్యాక్ట్ హెల్దీ. అస్సలు నెయ్యి తినకుండా అట్లా ఏమి కాదు, కొంచెం తినొచ్చు. అట్లీస్ట్ ఒక 10 to 20% వరకు తినొచ్చు, బట్ తినేవి హెల్దీ ఫ్యాట్స్ తినాలన్నమాట. సో బయట ఇట్లాగా ఫ్రైడ్వి అవి తింటే కనుక అందులో వచ్చేసి ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉండకూడదు అనమాట. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండాలి. మీరు తినేటప్పుడు